సామదాన భేద దండోపాయాలు అనేటువంటిది యుద్ధతంత్రం, రాజనీతి. కానీ రాజకీయ నీతి కాదు. రాజకీయ నీతి ఏంటంటే ప్రజల చేత మెప్పించబడాలి, ప్రజల చేత ఎన్నిక కావాలి, ప్రజలే ఎన్నుకోవాలి. అది మానేసి ప్రజల్ని మోసం చేసి సాగించేటటువంటి వ్యవహారమే అత్యంత కీలకమైనటువంటి అంశం. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ చెప్తున్నది అదే. వాళ్ళకే సీట్లు ఎక్కువ వచ్చినాయి ఈ దఫా. అయినా నేను ఒప్పుకొని 80కి 80 సీట్లు వచ్చినా సరే ఈవీఎంలు వద్దు. ఎందుకు వద్దు అంటే ప్రజాభిప్రాయం కాదు కావాల్సింది, ప్రజలని బలవంతంగా మన అభిప్రాయం వైపుకి తిప్పడం. ప్రజలు ఓటు ఒక్కళ్ళకి వేస్తే ఇంకొకళ్ళకి ఓటు ఎట్లా అవుతుంది? బ్యాలెట్ల ద్వారా సాధ్యం. ఒక గంటలో ఒక పోలింగ్ బూత్లోనే మొత్తం ఓట్లు గుద్దేసుకోవచ్చు బ్యాలెట్ పేపర్ ద్వారా. అయితే దాన్నే బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ అంటారు. సుదీర్ఘకాలం పాటు బీహారు, ఉత్తరప్రదేశ్లో విజయానికి అదే కారణమైంది. ఈవీఎంలు వచ్చినప్పటి నుంచి దెబ్బతింటూ వచ్చింది. అహంకారం, ఆధిపత్యం ఇలాంటి వాటిని ప్రజలు అంగీకరించలేదు, దౌర్జన్యాలు పక్కన పెట్టారు. ఇప్పుడు ఆయనకి మళ్ళీ ఆ పాత రోజులు కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు యోగి మీద విరక్తి వచ్చింది, బీజేపీ సర్కార్ మీద విరక్తి వచ్చింది. అదే సందర్భంలో యువతల వీళ్ళందరూ కలవడానికి ఒక కోరిక వచ్చింది. దాని ప్రకారమే జరిగింది. కానీ ప్రచారం రివర్స్ అవుతోంది, ప్రాక్టికాలిటీ దెబ్బతింటోంది. అఖిలేష్ తెలుసుకోవాల్సినటువంటి నిజం ఏంటంటే ఈవీఎంలు అన్నటువంటిదే కరెక్ట్ అని ప్రపంచమంతా నమ్ముతోంది. కొన్ని చోట్ల తీసేసి ఉండొచ్చు, కానీ మన దాన్ని ఈవెన్ మన దేశంలో ఒక్కడు కూడా నిరూపించలేకపోయాడు. ఇప్పటికైనా నిరూపించవచ్చు అది తప్పని నిరూపించకుండా నీ చేతిలో సెల్ ఫోన్ కావాలా, కానీ టెక్నాలజీ మాత్రం ఎలక్షన్లో వద్దా? చేతనైతే దమ్ముంటే ఏ పార్టీ అయినా సరే ఈవీఎంలుగా తప్పుబట్టాల్సింది. ఓటుకి ఆధార్ అనుసంధానం చేయమని అడగండి. నేను వెళ్ళి ఓటు వేస్తా, నా ఆధార్ లింకప్ అవ్వాలా, దాని ద్వారా నా ఓటు కరెక్ట్గా అవ్వాలి. అప్పుడు దొంగ ఓట్లు పడవు, అప్పుడు తప్పుడోళ్ళు బయటపడతారు, అప్పుడు నిజమైన తీర్పు వస్తుంది. అది అడగడం మానేసి ఉన్నటువంటి టెక్నాలజీ కూడా నాశనం చేసి మళ్ళీ పాత రోజులకు వెళ్ళాలని కోరుకోవడమే వింత.